సర్వోన్నతుడు గనుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాం. నేటి యొక్క సాయంకాలము 5:30కే రెల్లివలస గ్రామంలో ఆర్ఎస్ఆర్ గారి యొక్క సంఘములో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. ప్రతి వారు రావాల్సిందిగా కోరుకుంటున్నా. పర్ల కుటుంబ పరిచర్యల మందిర నిర్మాణం యొక్క పనులు స్టీల్ స్ట్రక్చర్ కొనసాగించబడుతుంది. ప్రతి దినము ప్రార్థన చేయవలసిందిగా విన్నపించుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన పని కొరకు ఎంపిక చేయబడి ఉన్నాం. మనకంటూ ఒక పని ఉంది. ఉద్యోగం చేసుకున్నాం, వ్యాపారం చేసుకున్నాం, చేతి పని చేసుకున్నాం. ఇవన్నీ ఏంటి అంట, మనము పోషించబడ్డానుకు. కానీ మనందరికీ ఒక పని ఉందంట. ఏంటి ఆ పని అంటే, అపోస్తల గ్రంథము 1:8 ప్రభువైన యేసుక్రీస్తు వెళ్తూ, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎప్పుడైతే మీకు బలమైన ఆత్మ, బలమైన శక్తి మీలోకి వస్తుందో మీరు సాక్షులుగా ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రియ కుమార కుమార్తె మనందరికీ మంచి అవకాశము క్రీస్తు యొక్క పుట్టుక యొక్క ఉద్దేశాన్ని ప్రకటించడం. ఈ కాలాన్ని జీవితంలో అనేక వాడుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే ఒక ప్రశ్న, క్రీస్తు కొరకు మనము ఏమైనా నిలబడినామా? ఈ క్రిస్మస్ సీజన్లో చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసపు నవ్వచ్చు, మరియగా నవ్వచ్చు, అక్కడ గొర్రెల కాపర్లను, లేదా ఆ యొక్క సత్రమును, లేదా పశువుల పాక గృహాను, ఏదైనా అవ్వచ్చు. ప్రభు ప్రతి వాటిని ఏర్పాటు చేసుకొని ఆయన ఒక పని కొరకు వినియోగించుకున్నారు. ఈరోజు ఆయన సాక్షి అయిన మనము, పరిశుద్ధాత్మ పొందుకున్న మనము ఆయన కొరకు నిలబడవలసినది. ఈరోజు నీ యొక్క క్రిస్మస్ శుభవర్తమానము నువ్వు ఎంతమందికి ప్రకటించున్నావు? ఎంతమందికి నీ యొక్క సాక్ష్యము నువ్వు తెలియచేయగలుగుతున్నావు? అనేకసార్లు యొక్క వారం అంతా కూడా మన విశ్వాసం కొరకు, ప్రార్థన కొరకు, నిరీక్షణ కొరకు, మన విడుదల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ దినాన ప్రభు యొక్క నామము అనేక మంది తెలియజేసేవారుగా మనం నిలబడవలసినది. దేవుని యొక్క వాక్యంతో నేను ప్రోత్సహిస్తున్న ప్రియ కుమార కుమార్తె, ఈ క్రిస్మస్ ఒక మంచి అవకాశము. ప్రభువైన యేసును అనేక మందికి పరిచయించే, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినంట, మన పాప విడుదల కొరకు ఈ యొక్క శుభవర్తమానము అనేక మందికి తెలియచేయండి. దేవుని యొక్క ఆత్మ మీకు తోడైన కాక ప్రార్థన చేసుకుందాం. మహాగండైన దేవానికి వందనాలు ప్రభా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు వందనాలు. నీ సాక్షిగా మమ్మల్ని పిలుచుకున్నారు వందనాలు ప్రభా. మా సమయాన్ని వ్యర్థపరచకుండా నీ కొరకు నిలబట్టకు సహాయం దయచేయండి. మాకున్న పరిధిలో, మాకున్న స్థాయిలో అయినా, మాకున్న ప్రతి పరిస్థితి అవకాశాలు మేము నాయన నీ పని కొరకు వినియోగించుటకు నాయన మమ్మల్ని ఆశీర్వదింపచేసి బలపరచుమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు బాగా మిమ్మల్ని దీవించుగాక. సాయంకాలం క్రిస్మస్ ఆరాధనలో కలుసుకుందాం. ఆమేన్.